హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి. ఇది సేల్ పర్పస్ కోసం కాదు, నార్మల్గా మా వారికి పంపించడం కోసం అయితే ఈ రెసిపీ అనేది చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను, హాఫ్ కప్ వచ్చేసి బాదం తీసుకున్నాను, హాఫ్ కప్పు కిస్మిస్ తీసుకున్నానండి, పావు కప్పు వచ్చేసి పిస్తా తీసుకున్నాను, పావు కప్పు ఆప్రికాట్ తీసుకున్నాను, పావు కప్పులో సగం వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవి. తర్వాత పావు కప్పులో సగం సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పులో సగం పంప్కిన్ సీడ్స్. ఇవన్నీ కూడా ఈ మూడు కూడా పావు కప్పులో సగం తీసుకున్నానండి. మిగిలినవన్నీ కూడా అరకప్పు తీసుకున్నాను. ఇది ఖర్జూరం వచ్చేసి ముప్పావు కప్పు తీసుకున్నానండి. అంటే లెవెల్గా కాదు, ఫుల్గా తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ అనేది కావాలనుకుంటే 1 కప్ వరకు తీసుకోవాలి, ఫుల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోని నేను ఖర్జూరం వచ్చేసి ఈ దస్తాలోని కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నానండి. ఎందుకంటే బాగా పేస్ట్ లాగా నాకు అవసరం లేదనిపించింది, అందుకే నేను కచ్చపచ్చగా చేసుకున్నాను. ఒకవేళ మీకు పేస్ట్ లాగా కావాలంటే మిక్సీలో పెట్టేస్తే సరిపోతుంది. మిక్సీలో బాగా పట్టేసి పేస్ట్ లాగా తీసుకొని గిన్నెలో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇది కొంచెం మీడియం సైజు స్పూను, చిన్న స్పూన్ కాదు. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి, మీడియంది అయితే 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలండి. అంటే మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. తర్వాత లాస్ట్లోని నేను ఆప్రికాట్స్ అనేవి యాడ్ చేశాను, అంటే కొంచెం బాగా పేస్ట్ అయిపోతాయేమోననేసి నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి సపరేట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇదే పాన్లోని మనం ఇంకొక 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా ఆ ఖర్జూరం వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అంటే ఏంటంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఖర్జూరం అంతా బాగా మెత్తగా అవుతుంది, అంటే గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా అవుతుంది. మనం ఉండ చుట్టేటప్పుడు ఏంటంటే బాగా వస్తుంది అనమాట. ఇలాగ ఒక 2-3 మినిట్స్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ డ్రై నట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై నట్స్లోని వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, మనం ఉండలది చుట్టలేము. కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని ఉండలనేవి చేసుకోవాలి. నేను వచ్చేసి ఫైనల్లోని కొంచెం ఒక 1 స్పూన్ వరకు గసగసాలు అనేవి యాడ్ చేసుకున్నానండి. అక్కడక్కడ కొంచెం బాగా కనిపిస్తాయి వేసుకుంటే. తర్వాత మొత్తం అంతా కూడా ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చేతికి నెయ్యి అనేది రాసుకొని మనం ఉండల్లా చుట్టేసుకోవాలండి. ఇదంతా కూడా ఎన్ని ఉండలు వచ్చాయనేది నేను లాస్ట్లోని వెయిట్ చెక్ చేసి కూడా చెప్తానండి. మొత్తం అంతా కూడా ఇలాగా చిన్న సైజు ఉండల్లాగా చేసేసుకోవాలి. చిన్న సైజు అంటే మన చేతికి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు తీసుకొని ఆ సైజు ఉండలైతే చేసేసుకోవచ్చు. లడ్డూలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. ముఖ్యంగా ఏంటంటే ఇవి పిల్లలకి చాలా మంచిదండి, చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. పిల్లలు సరిగ్గా ఫుడ్ అది తీసుకోరు కదా, అలాంటప్పుడు ఇలా రోజుకి ఒకటైనా సరే ఇచ్చారనుకోండి వాళ్ళకి చాలా ఎనర్జీగా ఉంటుందండి. రోజంతా కూడా కొంచెం ఎనర్జీగా ఉంటారు అలసిపోకుండా. అయితే మొత్తం లడ్డూలన్నీ కూడా ఇలా చేసిన తర్వాత నేను వేయింగ్ మిషన్ మీద పెట్టి చెక్ చేశానండి. మొత్తం అయితే కూడా నాకు 630 గ్రామ్స్ అయితే దగ్గర దగ్గర వచ్చిందండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి
మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయ్యి ఉన్నాయండి. కేక్ వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే తప్పకుండా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.